బద్మాషులు స్టారింగ్ మహేష్ చింతల, విద్యాసాగర్ కారంపూరి, డైరెక్టెడ్ అండ్ ప్రొడ్యూస్డ్ బై శంకర్ చేగూరి. ఈ మూవీ జూన్ 6న థియేటర్లో రిలీజ్ అయింది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు. మూవీలో ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు. మూవీ రన్ టైం వచ్చేసరికి 1 hour 58 minutes. మూవీ చూశాక నాకెలా అనిపించిందంటే నచ్చలేదు. రివ్యూ లాస్ట్లో రేటింగ్ ఇస్తాను. ఫుల్ డీటెయిల్ రివ్యూ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్లో మాట్లాడుకుందాం. కథ విషయానికి వస్తే ఒక చిన్న పల్లెటూరులో తిరుపతి అనే ఒక టైలర్ అండ్ ముత్యాలు అనే ఒక బార్బర్ ఉంటారు. ఊర్లో వాళ్ళ అవసరం అందరికీ ఉంది, కానీ వాళ్ళు సరిగ్గా పని చేయకుండా తాగి ఊరి మీద పడి తిరుగుతూ ఉంటారు. టైలర్కి ఎన్ని క్లాత్స్ కుట్టమని ఇచ్చిన క్లాత్స్ని అమ్ముకొని వాటితో తాగి తిరుగుతూ ఉంటాడు. ఒకరోజు మనీ అవసరమయ్యి గవర్నమెంట్ స్కూల్లో దొంగతనం చేస్తారు. అసలు వాళ్ళు ఏం దొంగతనం చేశారు, ఎందుకు వాళ్ళు తాగి తిరుగుతున్నారు, చివరికి వాళ్ళు మారారా లేదా అనేది రిమైనింగ్ స్టోరీ. మన రివ్యూస్ని అందరూ చూస్తున్నారు, కానీ మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మా ఎఫర్ట్కి మీరు ఇచ్చే సపోర్ట్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడమే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ జెన్యూన్ రివ్యూస్. మూవీలో పాజిటివ్స్ వచ్చేసరికి మూవీ అంతా పల్లెటూరులోనే జరిగింది. ఆ రియల్ లొకేషన్స్లో చాలా న్యాచురల్గా ఉంది. మూవీ అంతా తిరుపతి అండ్ ముత్యాల క్యారెక్టర్స్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. వాళ్ళ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. తీసుకున్న ప్లాట్ పాయింట్ చాలా బాగుంది. ఇంకా చాలా పల్లెటూరులో స్పెసిఫిక్ పని చేయడానికి ఒకళ్ళే ఉంటున్నారు. వాళ్ళు ఏమంటే అదే, ఎంత కాస్ట్ అంటే అంతే. ఆ పాయింట్ బాగుంది, బట్ సరిగ్గా ఆ పాయింట్ని ప్రజెంట్ చేయలేకపోయారు. సినిమాటోగ్రఫీ బాగుంది అండ్ మ్యూజిక్ పర్లేదు. మూవీ టైటిల్లో సిజర్ సింబల్ పెట్టారు, ఎందుకంటే టైలర్ అండ్ బార్బర్కి కామన్ ఇన్స్ట్రుమెంట్ సిజర్, దానికి సింబాలిక్గా పెట్టారు. మూవీలో నెగిటివ్స్ వచ్చేసరికి ఏం కామెడీయో ఏంటో, అసలు కొంచెం కూడా నవ్వు రాలేదు. భలే తీశారు మూవీని, కొంచెం కూడా నవ్వు రాకుండా. బద్మాషులు ఏమో కానీ మూవీ చూశాక నా బ్రెయిన్ వాష్ అయిపోయింది. అసలు స్టోరీ ఏం ఉండదు, మూవీ అంతా చాలా సిల్లీగా ఉంటుంది. ఇంట్రడక్షన్ సీన్లో బ్యాండ్ మేళం ఎందుకు పెట్టారో తెలియదు, ఫన్ కోసం పెట్టారేమో కానీ కొంచెం కూడా నవ్వు రాల. పోలీస్ స్టేషన్లో సీన్స్ అయితే మరీ లాజిక్లెస్గా ఉంటుంది. అసలు పోలీస్ స్టేషన్లో ఉన్నారా లేదా పిక్నిక్ వెళ్ళారా అన్నట్టు ఉంటుంది. క్లైమాక్స్లో ఎక్స్పెక్ట్ చేసినట్టే ఏదో ఒక చిన్న ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్, దానివల్లే తిరుపతి అండ్ ముత్యాలు ఇలా చేస్తున్నారంటారు. ఆ ఎమోషనల్ సీన్కి అసలు మనం కనెక్ట్ అవ్వం, కానీ పోలీస్ స్టేషన్ వాళ్ళు కనెక్ట్ అయిపోతారు. పోలీస్ని చాలా సిల్లీగా చూపించారు మూవీలో. నా ఫైనల్ వర్డిక్ట్ వచ్చేసరికి నాట్ ఏ వర్త్ వాచ్ ఫిలిం. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 1 out of 5. దట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో రివ్యూతో కలుసుకుందాం.